హలో గాయ్స్, మేమైతే గొల్లపూడి సైడ్ ఉన్న ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఫుడ్ విల్లా అంటాం. ఇక్కడ చూద్దాము మరి ఎలా ఉంది ఫుడ్ అనేది చూద్దాము. చూడంగానే ఎంట్రన్స్లోనే లొకేషన్ మాత్రం చాలా బాగుంది. పీస్ఫుల్గా ప్రజెంట్ఫుల్గా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇక్కడేమో పార్కింగ్ ఏరియా ఉంది. ఒక సైడ్ ఏమో 4 వీలర్, ఇంకొక సైడ్ ఏమో 2 వీలర్ అయితే అవైలబుల్గా ఉంది. బయట కూర్చున్న వాళ్ళకి కూడా వెదర్ని ఆస్వాదిస్తూ కూర్చోవచ్చు. ఇదేనండి ఫ్యామిలీ రెస్టారెంట్. చూసారా బ్లూ లైట్లతో ఎలా మెరిసిపోతుందో, దగదగా మెరిసిపోతుంది. ఇంకా ఈ ఎంట్రన్స్లోనే ఇక్కడ చూశారు కదా, అటు ఇటు ఏసి పెట్టేసి సైకిల్తో ఫుడ్ అని ఎంత బాగా రాశారో కదా, చాలా అందంగా అయితే రాసి ఉంచారు. అయితే రెస్టారెంట్ చాలా చిన్నదండి, పెద్దగా ఏం లేదు. సిట్అవుట్ ఒక 50 మెంబర్స్కి అయితే కంఫర్టబుల్గా కూర్చుంటారు. చాలా చిన్నది. ఎంత బాగా రాశారో కదా, సైకిల్ని పెట్టేసి ఫుడ్ విల్లా అని చెప్పేసి. ఇంకా ఎంటర్టైన్మెంట్కి ఇక్కడ ఒక టీవీ అయితే అవైలబుల్గా ఉంది. ఇక్కడ చాలామంది కస్టమర్స్ అయితే వచ్చి ఇంకా కూర్చోవడానికి ప్లేస్లు అయితే చూస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో కదా, అసలు మన వంటకు సంబంధించినవన్నీ నేచర్కి అన్నీ అక్కడ చాలా ఎక్సలెంట్గా పెట్టేసి ఉంచారు. లోపలికి రాగానే మనకి ఆకర్షణీయంగా అయితే ఈ సైకిల్ బొమ్మ అయితే కనిపిస్తుంది. ఇతను వచ్చేసి భాష యమహా షోరూము. ఈ అబ్బాయికి ట్రీట్ ఇద్దామని చెప్పేసి వచ్చాము. ఎందుకంటే నా బండికి ఫస్ట్ తీసుకున్నప్పటి నుంచి ఏదైనా సరే దగ్గరుండి చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా అయితే చేసి పెట్టేస్తాడు. అందుకని మేము ఆ అబ్బాయికి ట్రీట్ ఇవ్వాలని చెప్పేసి ఇవాళ అనుకొని తీసుకొని వచ్చేసాము. ఇక ఫుడ్ ఆర్డర్ పెడదామని మా వారైతే మెనూ అయితే లుక్ వేసాడు. ఒక లుక్ మెనూ చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ అబ్బాయి అయితే సిగ్గుపడిపోతున్నాడు, రమ్మంటే రాకుండా వెళ్ళిపోతున్నాడు. మా వారైతే ఫుడ్ ఆర్డర్ పెట్టి చాలాసేపు అయ్యింది, ఇంకా ఎంతసేపటికైతే రావట్లేదు. ఇంకా మా బుడ్డోడైతే వెనక వాడి ఆటలు వాడు ఆడేస్తున్నాడు. ఇక్కడ ఫుడ్ ఆర్డర్ పెట్టంగానే అందరికి ఇచ్చేస్తున్నారు, మాకు మాత్రం అలా ఆపేశారు. ఎందుకో మరి పాటిస్తున్నాం కదా, నీకు నచ్చిన పాటిస్తున్నాం. ఇంకేం కావాలో ఏదైనా ఓకే అయితే కుక్క బిర్యానీ ఆర్డర్ ఏదైనా ఓకే అన్నప్పుడు కుక్క బిర్యానీ, నక్క బిర్యానీ తినాలా తెప్పిస్తాను. స్పెషల్గా ఇప్పుడు ఒక కుక్కను చూపిస్తా. నేను ఫస్ట్ ఒకసారి లేపు అక్కడను ఎలా లేపుతావు, నాకు నేర్పేవాది ప్లీజ్ ఉపయోగపడుతుంది. నేను ట్రై చేస్తా, రాదు నాకు ఇది. అలా ఎలా లేపుతావు? ఆర్డర్ ఇచ్చి 1 అవర్ అయితే అయ్యింది. ఇంతవరకు అయితే ఎటువంటి ఫుడ్ అయితే రాలేదు మాకు. మేమైతే ఒకరిమాకాలు అయితే చూసుకొని సొల్లేసుకుంటూ కూర్చున్నాము చక్కగా. ఇది దమ్ బిర్యానీ, దిస్ ఈస్ రోస్ట్ బిర్యానీ అంట. ఇది సపరేట్ పెట్టారు, ఆ రైస్ సపరేట్ పెట్టారు. చాలాసేపు అయింది ఆర్డర్ పెట్టిన తర్వాత వచ్చింది. అందుకని ఎవరు కొద్ది వాళ్ళైతే ఫుల్గా లాగిచ్చేస్తున్నారు. నేనైతే లాగించలేక మా వారి ప్లేట్లు వేసేసాను. ఇక్కడేమో ఈ అబ్బాయి అయితే తెగ సిగ్గుపడిపోతున్నాడు, అక్కడే ఉంచేశాడు తినకుండా. మొహమాట పడుతున్నాడు. ట్రీట్ ఇస్తున్నాం కదా, నచ్చింది ఆర్డర్ పెట్టుకో, నీకు నచ్చిందంటే వినలేదు. తెగ మొహమాట పడిపోయాడు. ఇంకా మా బుడ్డోడైతే తెగ అలసిపోయాడు. ఆడి తినేసి ఇంకా నిద్ర అయితే పోయాడు. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, నైట్ 11 ఏమో అయ్యింది. ఇంకా మేము అలా ఎక్కిస్తూ ఉన్నాము. లాస్ట్ ఆర్డర్ కూడా మాదే. ఇంకా మా వారైతే అబ్బాయికి చెప్తున్నాడు, డ్రింక్ తాగుతూ తిను, ఎక్కువ తినేస్తావు, ఒక ముద్ద ఎక్కువ తినేస్తావు అని చెప్పేసి అయితే చెప్తున్నాడు. సరే అన్నయ్య అనుకుంటూ ఇంక ఈ అబ్బాయి అయితే డ్రింక్ అయితే ఓపెన్ చేసి తాగడానికైతే ట్రై చేస్తున్నాడు. పాపం నైట్ వర్క్ చేస్తూ ఉంటారు కదా, హార్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది కదా వాళ్ళకి. ఇంకా మాతో పెట్టుకుంటే అంతే నిద్ర సరిపోదన్నమాట. నైట్ 12 అట్లా అవుతుంది. అలాగే ఉన్నాడు పాపం, నిద్ర ఆపుకొని వీళ్ళ ట్రీట్ ఏందో కానీ నాకు నిద్ర లేకుండా పోయింది అనుకుంటున్నాడు. ఇంకా మా బిల్ అయితే వచ్చేసింది ఫైనల్గా. మాకైతే బటర్ నాన్ 2 వచ్చేసి 90, బటర్ చికెన్ కర్రీ వచ్చేసి 280, చికెన్ రోస్ట్ బిర్యానీ వచ్చేసి 280, చికెన్ దమ్ బిర్యానీ 280, మినరల్ వాటర్ 2 వచ్చేసి 25 రూపీస్ లెక్కన 50 రూపీస్ వేశారు. సాఫ్ట్ డ్రింక్ వచ్చేసి 25, 3 తీసుకున్నాము, 75 వేసాడు. టోటల్గా వచ్చేసి 1105 రూపీస్ అయితే అయ్యింది మా బిల్లు. చాలా మంచి రీజనబుల్ ప్రైస్కే వచ్చేసాయి. ఫుడ్ కూడా ఎక్సలెంట్గా అదిరిపోయింది. ఇంకా ఫైనల్గా అయితే మేమైతే తినేసాము కష్టపడి. ఇంకా ఈ పిల్లోడైతే కష్టపడి ఎక్కించి ఆలాడిపోతున్నాడు ఫుల్గా. మమ్మల్ని నమ్మి ఆర్డర్ పెట్టేశారు.
కానీ నేను తినలేకపోయాను. ఇంకా వాళ్ళిద్దరే ఫుల్గా ఎక్కిచ్చేసారు. లాస్ట్గా అయితే ఆ అబ్బాయి కొంచెం మిగిలిచ్చేసాడు, ఇంకా తినలేకపోయాడు. ఆర్డర్ పెట్టిన మాకి చాలా సేపటికైతే వచ్చేసింది ఫుడ్డు. అందుకని మేము ఎక్కియడానికి చాలా కష్టపడ్డాము. నేనైతే అసలు తినలేకపోయాను. ఇంకా మా పిల్లలు తినేసి బటర్ నాన్ అయితే తినేసి ఇంకా చక్కగా మా బుడ్డోడైతే పడుకుండిపోయాడు. ఇంకా మా వారు కూడా ఇంకేమైనా తింటావా మళ్ళీ ఆర్డర్ పెట్టనా అని అడుగుతున్నాడు. ఇంకా అబ్బాయి అయితే సిగ్గుపడిపోతున్నాడు. ఫైనల్గా అయితే ఇంకా మా పాప కూడా నిద్రకైతే వచ్చేసింది. ఇంకా చిన్నగా ఇంకా బిల్లు కట్టేసి చేతులు కడిగేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే. లాస్ట్కి మేమైతే ఎముకలు ఒకటి మిగిలిచ్చేసాము. నిద్ర వస్తుందా? అలా పడుకుంది పా. ఇవాడు దేవేంద్ర కూడా నిద్ర పొద్దున్న లేస్తున్నారు కదా. ఇక్కడైతే చూడండి గోలీ సోడాలు ఎలా అయితే పెట్టి ఉంచేసారో భలే ఉంచారు కదా. మూడు కలర్లో ఉంచేశారు. ఇంకా ఫైనల్గా అయితే అయిపోయింది. ఇక్కడైతే చాలా బాగుంది. ఒక చిన్న థీమ్ ఉంచేశారు వంట సెక్షన్కి సంబంధించింది. ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంచేసి తక్కువ బడ్జెట్లో మనకి కావాల్సినటువన్నీ అందిస్తున్నారు ఫుడ్ ఐటమ్స్. ఓకే గాయస్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.